వరుస భూకంపాలు వరుసగా అన్ని దేశాలని భయపెడుతున్నాయి. త్వరలో మహా భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా మన పక్క దేశం నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. గర్కాకోట్కు 3 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నిన్న సాయంత్రం 7:57 ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలు చోట్ల భూ ప్రకంపనలు భయపెట్టాయి. మరోపక్క పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. అయితే ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ అయింది. పపువా న్యూ గినియాలోని న్యూ బ్రిటన్ ద్వీపం తీరంలో శనివారం ఉదయం 6.9 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 6:04 భూకంపం సంభవించిందని పేర్కొంది. ఈ భూకంపం సమీప ప్రధాన పట్టణం కింబేకు ఆగ్నేయంగా 194 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అలాగే భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే ఈ భూకంపం 1 నుంచి 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని యుఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. అలాగే పొరుగున ఉన్న పసిఫిక్ దేశం సోలమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో చిన్న అలలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. యుఎస్జిఎస్ ప్రకారం దాదాపు 30 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. పపువా న్యూ గినియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. అందువల్ల ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. ఈ భూకంపాలు ఈ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడానికి కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో తీవ్ర నష్టాన్ని మిగిలిస్తాయి. మయన్మార్లో మృత్యుఘోష కొనసాగుతుంది. వారం రోజుల క్రితం అక్కడ సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భూ విలయంలో మరణించిన వారి సంఖ్య 3,354కు చేరింది. 4,850 మంది గాయాల పాలయ్యారు. 220 మంది ఆచూకీ గల్లంతైనట్లుగా స్థానిక మీడియా శనివారం వెల్లడించింది. భూకంపాల ముప్పు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటి. ఈ భూ ప్రకంపనలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించబడ్డాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లలోకి వస్తాయి. ఇక్కడ 9 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతాలలో భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.